పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నెల 3వ శనివారానికి సంబంధించి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి గ్యాదరింగ్ చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూచించడం, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి ఆదేశాలతో తిరుపతిలో నగర మున్సిపల్ కమిషనర్ గారు మౌర్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ మరియు ప్రజలు ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వేదికపై ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి, నరసింహ యాదవ్ గారికి, డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ మేయర్లు ఆసిఫ్ ముఖేష్ గారు, నారాయణ గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు అందరికీ, అదేవిధంగా వేదిక ముందర ఉన్న ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా ఈరోజు ఇదొక నిర్మాణాత్మకమైన కార్యక్రమం. గతంలో 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టేవారు. దానిలో భాగంగా ఆ రోజు జన్మభూమి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శప్రాయమైన పరిపాలన అందించడం, తద్వారా అనేక సమస్యలు పరిష్కారం కావడం, గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందడం, వార్డుల్లోకి ప్రజాప్రతినిధులు, నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా అధికారులు ప్రజల వద్దకే రావడం అనే కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కూడా ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అనే కార్యక్రమానికి కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతోపాటు విభజిత ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకున్నామనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి అమరావతి నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి ఆ రోజు కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ రోజే వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన పార్కులో కానీ, అదేవిధంగా నగర సర్కిల్లో కానీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ల్యాప్టాప్స్ కావచ్చు, ఐరన్ పార్ట్స్ కావచ్చు, ఇతర ఏవైతే బయట పడేసి వ్యర్థాలుగా మారి అక్కడ కలుషితం అవుతున్న ఆ ఏవైతే పరికరాలన్నీ తీసుకొని ఒక బొమ్మలుగా తయారు చేసి, అదేవిధంగా జంతువుల ఆకృతి కానీ వివిధ రూపాల్లో బొమ్మలు తయారు చేసి దానికి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటి రోజు నుంచి అటు పట్టణాల్లో, పల్లెల్లో ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనకి శ్రీకారం చుట్టడంతో ఈరోజు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం.
ఈ తిరుపతిలో ఈరోజు బ్రహ్మాండంగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ వేస్ట్ మైనస్ సంబంధించి గ్యాదరింగ్ ప్రక్రియ కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరి మీద బాధ్యత ఉంది, మా మీద బాధ్యత ఉంది. ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈరోజు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అనేది ఈరోజు ఒక కార్యక్రమంగా చూడకూడదు, ఇది ఒక బాధ్యతగా చూడాలి. ఎందుకంటే మనం చూసే ఎక్కడ చూడు వేస్ట్ ఆ కాలంలో పడిపోవడం, అవి ఎక్కడో చోట ఒక ప్రాంతంలో నిలిచిపోవడం, దాని తర్వాత అక్కడ పొల్యూషన్గా తయారై మళ్ళీ అనారోగ్య సమస్యలు రావడం. దీనివల్ల ఒక పక్క రీసైక్లింగ్ చేయడంతో పాటు ఎవరైతే ఆ వస్తువులు ఇస్తారో దానికి కూడా ఆ వెయిటేజ్ బట్టి అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాలు కానీ ప్రజల్లో కానీ తీసుకెళ్ళగలిగితే, యువత విద్యార్థులు ముందుకు రాగలిగితే బ్రహ్మాండంగా తిరుపతిని కమిషనర్ గారు కళలు కానిట్టు, అధికారులు కళలు కానిట్టు, ప్రజాప్రతినిధులు కళలు కానిట్టు ఈ తిరుపతి మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక మక్కువ ఉంది. కాబట్టి ఈ తిరుపతిని బ్రహ్మాండమైన సిటీగా, దేశంలోనే ఉత్తమ సిటీగా రూపొందడం చెందాలని చెప్పి మొదటి నుంచి కలలు కంటున్న చంద్రబాబు నాయుడు గారి కోరికలతో మనం అందరం భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులకు అందరికీ కూడా తిరుపతి శాసనసభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు.